హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో, అయితే మనం ఇప్పుడు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకొచ్చామండి. సో, అదైతే మనకి ఇండియన్ రైల్వే నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకు విడుదలైంది. సో, దీనికైతే ఎటువంటి పరీక్ష ఉండదండి. సో, దీంట్లో అయితే మొత్తానికి 2790కి పైగా ఈ యొక్క డిపార్ట్‌మెంట్‌లో అయితే ఖాళీగా పోస్టులు వదిలారు మనకి. సో, దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ గూడా అవసరం లేదు. 18-24 సంవత్సరాల వాళ్ళైతే దీనికి అప్లై జేసుకోవచ్చు. ఇక అర్హత వచ్చేసి 10థ్, ఇంటరు, డిప్లొమా, ఇంటర్ మీద గూడా ఉంటున్నాయి. సో, ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, అంతకంటే ముందుగా మీరైతే ఫ్రెండ్స్ మన ఛానెల్‌కి ఎవరైతే ఫస్ట్ టైమ్ విజిట్ అయితున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈ యొక్క విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మన యొక్క ఛానెల్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరిచ్చే లైకులు, మీరిచ్చే సబ్స్క్రైబర్స్ గాని ఏదైనా మాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. సో, ఇక ఫుల్ డీటెయిల్స్‌లోకైతే ఇప్పుడు మనం వెళ్దాం ఈ నోటిఫికేషన్ గురించి. సో, ఇదండి మనకైతే ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే మనకి రిక్రూట్‌మెంట్ కాల్ లెటర్ ఇవి నోటిఫికేషన్. సో, అయితే ఇది మీకు ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇదైతే పర్మనెంట్ అయితే కాదు. ఇవి అప్రెంటిస్‌షిప్ కోసం అయితే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది జరుపుతున్నారు. సో, ఎవరైనా సరే ఇండియన్ రైల్వేలలో పని చేయాలనే కల ఉంటే మాత్రం జాయిన్ అవ్వచ్చు. అది ఒక 1 ఇయర్ గాని, 1 మంత్ అయినా సరే. ఎందుకంటే ఇండియన్ రైల్వేలో చేసిన తర్వాత మీకు అక్కడే ఆల్‌మోస్ట్ ఎప్పుడు పోస్టులు పడతాయి ఏంటనేది కూడా తెలుస్తాయి. సో, అక్కడి నుంచి మీరు అక్కడికే అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు అక్కడే ఇండియన్ రైల్వేలో చేశారంటే ఎక్స్‌పీరియన్స్ ఆహ్, బాగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా నెక్స్ట్ ప్రైవేట్ ఎక్కడ తీసుకోవాలనుకున్నా బాగానే తీసుకుంటారు. ఎందుకంటే ఇండియన్ రైల్వే అండ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్‌లో అప్రెంటిస్‌షిప్ అయితే చేశారు కాబట్టి, సో, దీనివల్ల అడ్వాంటేజే ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నాం ఎందుకు టైం వేస్ట్ అనుకునే వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ యూజ్ అవుతుంది. సో, వాళ్ళైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు గూడా. సో, ఇప్పుడైతే మనం నోటిఫికేషన్‌లోకెళ్దాం. సో, ఈస్టర్న్ రైల్వే రిక్వైర్మెంట్ సెల్ సిఆర్ అవెన్యూ, కోల్‌కతా. వెబ్‌సైట్ www.rrcer.com. సో, నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఫర్ ద ఇయర్ 2019-20. సో, 2020 ఇదైతే ఒక 1 ఇయర్ వరకే ఉండొచ్చు ఈ యొక్క అప్రెంటిస్‌షిప్. సో, ఇప్పుడైతే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? అసలు ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది. సో, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్ వెబ్‌సైట్ 27/1/2020. సో, ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 14/2/2020 అట్ 10 అవర్స్. క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 13/3/2020. సో, ప్రాబబిలీ డేట్ ఆఫ్ ద డిస్‌ప్లే లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 30/3/2020. సో, ఇదైతే మనకి జనవరిలో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనకి ఇచ్చినట్టున్నారు. సో, కానీ ఈ యొక్క లాక్‌డౌన్ వల్ల దీన్ని ఎక్స్‌టెన్షన్ చేసినట్టున్నారు. సో, ఇది చూద్దాము. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇండియన్ నేషనల్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ట్రైనింగ్ యాస్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ అండర్ ద అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 అండ్ అప్రెంటిస్‌షిప్ రూల్స్ 1992 యాస్ as amended from time to time in workshops and divisions of Eastern Railway. Applications must be submitted online and no other mode of submission of the same would be entered. సో, ఇది ట్రేడ్ వైస్, యూనిట్ వైస్ అండ్ కమ్యూనిటీ వైస్ బ్రేకప్ ఆఫ్ స్లాట్స్. అంటే ఇవే అండి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఇక్కడ, అంటే ఎన్ని పోస్టులు అంటే క్యాస్ట్ వైస్ కూడా మనకిచ్చారు. సో, ఇవ్వండి అయితే మనకి అంటే ఏ క్యాస్ట్‌కి సంబంధించి ఏ కమ్యూనిటీ వైస్ అన్ని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనైతే ఇక్కడ మనకిచ్చారు. సో, ఇవి కావాలంటే మీరు కింద నేను లింక్ ఇస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరక్కడ చూసుకోవచ్చు. సో, ఖాళీగా అయితే చాలా ఉన్నాయి. ఫిట్టరు, వెల్డరు, మెకానికలు, బ్లాక్స్‌మ్యాన్, మెషినిస్టు, కార్పెంటరు, పెయింటరు, ఎలక్ట్రీషియను, వైర్‌మెన్, మెకానికల్ మెషిన్. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, మీరక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, సెల్ ఆఫ్ డివిజన్ ఇక్కడ డివిజన్స్ అంటే ఏ డివిజన్‌లో ఎన్ని ఖాళీ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకిచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను కింద అప్లికేషన్ ఇస్తాను. సో, ఇక అలా బ్రౌజ్ చేసుకుంటూ ఎళ్తే మనకి దీని యొక్క అంటే అబ్జర్వేషన్ యూజ్డ్ ఇది పీడబ్ల్యూబీడీ అంటే ఏమని, ఈఎస్ఎం అంటే ఓబీసీ అంటే ఏంటి, ఎస్సీ, ఎస్టీ అంటే ఏంటిది. సో, అది. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హావ్ కంప్లీటెడ్ 24 years of age on cut-off date of receiving application. The age as recorded in the matriculation certificate or the birth certificate shall only be reckoned
for the purpose number other documents like horoscope, affidavits, birth, etc. from municipal corporation service records and like will be accepted. సో ఇదండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి. సో ఓబీసీ వాళ్ళకైతే సారీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లకు సారీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మెన్లకైతే 10 ఇయర్స్ ఉంటుంది. సో ఇది అప్పర్ ఏజ్ లిమిటెడ్ రిలాక్స్డ్ బై అడిషనల్ 10 ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. అంటే ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా 10 ఇయర్స్ ఉంటుంది. సో ఇది మీరు కావాలంటే చూసుకోవచ్చు అక్కడ. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంటెడ్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే ఇంటర్ అయినా సరే విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి దీంట్లో. సో ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆల్సో షుడ్ పోసెస్ ద నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద notified trade issued by NCVT or SCVT. However, for the following trades, the minimum educational qualification is 8th class pass from recognized school and the national trade certificate in the notified ట్రేడ్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ. సో ఇదండి మీకైతే ఐటీఐ అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో ఐటీఐలో మీకు సర్టిఫికేట్లు ఉంటాయండి. సో దాంట్లో వచ్చేసి 2 సర్టిఫికేట్లు ఉంటాయి. ఎన్సీటీ ఆర్ ఎస్సీవీటీ. ఎన్సీవీటీ అంటే నేషనల్ వైడ్, ఎస్సీవీటీ అంటే స్టేట్ వైడ్ అని. సో ఏదైనా ఒక అప్లికేబుల్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మీకు వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, లైన్మెన్, వైర్మెన్, కార్పెంటర్, పెయింటర్, జనరల్. సో దిస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్. సో ఏవైతే ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ ఆ డేట్కి సంబంధించిన లోపే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక ఇక్కడ మీకు వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ అయితే చూస్తారు. సో మెడికల్ ఫిట్నెస్ కూడా మీకు చెక్ చేస్తారు. సో రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉంటుంది మీకు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎట్లా తీసుకుంటారు ఏంటి, ఓబీసీ వాళ్ళకి ఎట్లా తీసుకుంటారని. సో అది ది కోటా వేకెన్సీస్ ఎట్లా ఇస్తారని. సో ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించిన చిల్డ్రన్స్కి సంబంధించేది. సో ఇదొచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే వాళ్ళకి. ఇక ఇక్కడొచ్చేసి మీకు ఫిట్టర్ లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. టర్నల్ లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. సో ఇదొచ్చేసి మీకు స్కెల్ట్ డెఫినేషన్ అంటే ఎవరైతే వీళ్ళు ఉంటారు కదండీ పీహెచ్. సో వాళ్ళకి సంబంధించి ఇది. అంటే ఏ పోస్ట్‌కి ఎలాంటి వాళ్ళు అర్హులో వాళ్ళైతే అక్కడ ఇచ్చారు మీరు. సో ఒకవేళ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు దీంట్లలో చెక్ చేసుకొని మీరు మీరు అప్లై చేయాలనుకున్న పోస్ట్‌కు వాళ్ళు ఏమడిగారో అది మీకు ఓకే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ట్ ద నోటిఫికేషన్. సో ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఎంపిక అనేది రూల్స్ అండ్ రిజర్వేషన్ ప్రకారం అయితే జరుగుతాయి అని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ఫర్ ద ట్రేడ్ ఫర్ విచ్ ఓన్లీ క్లాస్ 10th పాస్ ఇన్ ద మినిమం క్వాలిఫికేషన్ ఏ సెపరేట్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టేకింగ్ ద యావరేజ్ పర్సెంటేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద candidates in both matriculation with minimum 50% aggregate marks and ITI examination with equivalent weightage to both. అంటే ఇవి మీకు ఐటీఐ అండ్ 10th కలిపి మినిమం పర్సెంటేజ్ 50% ఉండాలి. అలాగా ఆ 2 దాంట్లో 50% ఉంటే మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్‌లో తీసుకుంటారు. సో ఇది ఫర్ ద ట్రేడ్స్ ఫర్ విచ్ క్లాస్ 8th పాస్ ఇన్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఇస్ ద మెరిట్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ దోస్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మెట్రికులేషన్ అండ్ హూ ఆప్ట్ ఫర్ దిస్ ట్రేడ్స్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బోత్ ఇన్ ఎయిత్ క్లాస్ ఆర్. ఒకవేళ 8th క్లాస్‌కు సంబంధించి ఏవైనా రిలవెంట్ జాబ్స్ ఉంటే దాంట్లో 8th క్లాస్ అండ్ ఐటీఐకి సంబంధించి అయితే ఖచ్చితంగా తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో ఇది. ఇక మీకొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే సారీ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి నాన్ రిఫండబుల్ అయితే ఇది రూ. 100 ఉంటుందండి. సో ఇదేం పెద్ద ఇది కాదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్స్ క్యాండిడేట్స్‌కి అయితే నో ఫీజు. సో మిగతా ఓబీసీ గాని, ఓసీ వాళ్ళకైతే ఫీజు ఉంటుంది. సో అది హౌ టు అప్లై అని అయితే ఇక్కడ మనకిచ్చారు. సో ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్ బై విజిటింగ్ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద నోటీస్ బోర్డ్ ఆఫ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ ఆర్ఆర్‌సీఈఆర్ www.rrcer.com. They must go through the detailed instruction will be filling up the online application. సో మీరు ఈ యొక్క సైట్‌లోకి లాగిన్ అయ్యి మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది మీకు ది క్యాండిడేట్స్ షుడ్ ఫిల్ అప్ ద రిలవెంట్
the columns regarding their community, SC, ST, OBC, EWS and ఫిజికల్ డిజేబుల్డ్. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గాని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు గాని వాళ్ళకి సంబంధించిన కాలమ్స్ అయితే పూర్తి చేయాలని చెప్తున్నాడు. సో క్యాండిడేట్స్ హ్యావ్ అప్లై ఫర్ ఎనీ 1 యూనిట్ ఓన్లీ. ఏదైనా ఒక యూనిట్ అంటే ఏదైనా ఒక జాబ్‌కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అది. ఇకొచ్చేసి మీరు క్యాండిడేట్స్ అయితే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అంటే యూజ్డ్ మొబైల్ నంబర్ అండ్ వాలిడ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే దానికే మీకు మెయిల్ కానీ లేదా ఫోన్ కానీ చేయడం జరుగుతుంది. సో అది ఇక ఐటెమ్స్ టు బి అప్‌లోడ్ మీకు ఏమేమి అప్‌లోడ్ చేయాలనో ఇచ్చాడు ఇక్కడ. స్కానర్డ్ ఫోటోగ్రఫీ, స్కానర్డ్ సిగ్నేచర్ అండ్ ఎల్‌టిఐ, స్కానర్డ్ 8th అండ్ 10th క్లాస్ మెమో షీట్, సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఎన్‌సీవీటీ ఆర్ ఎస్‌సీవీటీ పీడీఎఫ్ ఫార్మాట్ అంటే ఏ ఫార్మాట్‌లో కూడా మీరు ఇక్కడ ఇవ్వాలని అది కూడా ఇచ్చారు. కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇన్ పీడీఎఫ్ యాజ్ అప్లికేబుల్ and the format of community certificates, EWS certificates and PWD certificates shall be as per the format uploaded in the website. The candidates must follow instructions. ఖచ్చితంగా అయితే మీరు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇక క్యాండిడేట్స్ అడ్వైజర్ టు టేక్ 2 ప్రింట్అవుట్స్ అంటే మీరు మీ యొక్క అప్లికేషన్‌ను 2 ప్రింట్అవుట్లు తీసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత. సో ఎందుకంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో హెల్ప్ డెస్క్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్‌లైన్ or printing of the application, candidates are advised to go to help me column mentioned at the top of online application and accordingly seek help. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే మీకు ఒకవేళ అప్లై చేయడం రాకపోయినా అక్కడ ఏదైనా ఆ సైట్‌లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ అనిపించినా అక్కడ హెల్ప్ మీ అని మీరు యొక్క కాలమ్‌ని ప్రెస్ చేస్తే అక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటనేది పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మీరు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ది క్యాండిడేట్ ఫైనల్లీ ఎంగేజ్డ్ విల్ బి ప్రొవైడ్ స్టైపెండ్ అట్ ద ప్రిస్క్రైబ్డ్ రేట్ యాజ్ పర్ ఎక్స్టెన్షన్ ప్రొవిజన్స్. సో ఇదైతే మీరు ఇక్కడంతా చదువుకోవచ్చు. ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు. సో ఇక సెలక్షన్ ఈజ్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ జరుగుతుంది. సో ఇదైతే మీకు చైర్పర్సన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్టర్న్ రైల్వే వాళ్ళు మీకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుపుతున్నారు. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వచ్చేసి సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ అంటే బ్లాక్ అండ్ పెద్ద లెటర్స్‌తో గాని అట్లా చేస్తే ఈ యొక్క సిగ్నేచర్ అయితే మీ యొక్క అప్లికేషన్ తీసుకోకూడదు. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ నాట్ అఫిక్స్డ్ అప్లికేషన్ అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్. అంటే థంబ్ ఎవరైతే వేస్తారో దాంతో సిగ్నేచర్‌ది అది కూడా దానికి సంబంధించిన కాలమ్‌లోనే ఇవ్వాలి. లేకపోతే తీసుకోకూడదు. నాట్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, స్విమ్డ్ ఈస్ బ్లర్డ్ ఎల్‌టిఐ, కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద అంటే నాన్ నాన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీస్ కింద మేము కన్సిడర్ చేస్తారు. సో నాట్ హ్యావింగ్ రిక్వెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ యాజ్ నోటిఫైడ్. సో ఇదంతా మీరు చూసుకోవచ్చండి ఇక్కడ. సో క్యాండిడేట్ షుడ్ రెగ్యులర్‌లీ చెక్ ద నోటీస్ బోర్డ్ సెలక్షన్ ఆఫ్ ద వెబ్‌సైట్ ఆఫ్ ఆర్ఆర్‌సీఈఆర్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఇది మీరు కావాలంటే లేటెస్ట్ అప్డేట్‌లు ఆ యొక్క సైట్‌లోకెళ్ళి మీరైతే లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సో ఇదండి మనకి అంటే ఆ యొక్క రైల్వే అప్రెంటిస్‌షిప్‌కి ఎప్పుడో ఏప్రిల్‌లోనే మనకైతే టైం అయిపోయింది. కాకపోతే ఈ యొక్క లాక్‌డౌన్ కరోనా వైరస్ వల్ల ఈ యొక్క డేట్‌ని మళ్ళీ ఎక్స్‌టెన్షన్ అయితే చేశారు. సో అందుకోసమే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం మళ్ళీ డిస్కస్ చేసాము. సో ఇదొచ్చేసి మనకి 23/6/2020. సో 15 డేస్ అడిషనల్ విండో ఫర్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ 2019-2020. సో ఇంకా ఎవరైనా అంటే అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా లేదా అప్లై చేసుకోవాలన్నా కూడా ఇంకా అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు కావాలంటే ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు డీటెయిల్‌గా ఇక్కడ చదవచ్చు. సో ఆర్ఆర్‌సీఈఆర్ హ్యాడ్ ఇన్వైటెడ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఫర్ ద ఇయర్ 2019-2020 ఫర్ ఈస్టర్న్ రైల్వే ఫ్రమ్ 6/3/2020 to 5/04/2020 వైడ్ ఎ నోటీస్ ఆన్ www.rrcer.com డేటెడ్ 26/03/2020. అంటే మనకి మార్చిలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ యొక్క ఇది జరగడం జరిగింది. సో అప్లికేషన్ టు వీఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఏ 15 డేస్ అడిషనల్ విండో would be provided to application to fill up new applications, edit already fill up applications, upload documents, etc. So to alleviate problems faced by applicant in filling up online applications due to the lockdown announced in the wake of COVID-19 pandemic, with the easing of lockdown restrictions, it has been decided that the application platform will be opened from 25/6/2020 to 9/7/2020 for the before
సారీ For the aforementioned purpose, applications are advised to visit www.rrcer.com for further details. సో ఇదండి మీకు అంటే ఎవరైతే ముందు అప్లై చేసింటారో వాళ్ళు ఏవైనా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఎప్పుడైతే ఏప్రిల్ అయిపోయిందో కానీ దీన్ని ఈ యొక్క లాక్డౌన్ వల్ల మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే చేశాము. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మారాయని చెప్తున్నారు. సో మనకి 25వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అంటే జూలై 9వ తేదీ వరకు మనకి టైం ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఇదే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.